నమస్కారం. డయాబెటిస్ ఉన్నవాళ్లు వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన సలహాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా ఓ ముఖ్యమైన ప్రశ్న. వేసవిలో డయాబెటీస్ ఉన్నవారికి విషంతో సమానమైనది ఏంటి? అవును, వేసవికాలం డయాబెటీస్ ఉన్నవారికి చాలా ప్రమాదకరం. అనవసరంగా హాస్పిటల్ పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇందులో ముఖ్యంగా రెండు పెద్ద ప్రమాదాలున్నాయి. ఒకటి తీవ్రమైన డీహైడ్రేషన్, రెండోది బ్లడ్ షుగర్ బాగా పెరిగిపోవడం. దాహం వేస్తోందని ఓ కూల్ డ్రింకో ఐస్ క్రీమో తిన్నారంటే అక్కడే ఓ ప్రమాదకరమైన సైకిల్ మొదలవుతుంది. అసలు ఈ డీహైడ్రేషన్ ట్రాప్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఇదొక విషవలయం లాంటిదన్నమాట. చాలామంది చెప్పే మాట, అక్కడ వేరే ఏమీ దొరకలేదు అందుకే అది తాగామని. కాని అది కరెక్ట్ కాదు. ఆ విషవలయం నుంచి బయటపడాలంటే తెలివైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి. అవి మనకు అందుబాటులోనే ఉంటాయి. మరి డాక్టర్లేం తాగమంటున్నారు? మంచినీళ్లు, ఉప్పు లేదా నిమ్మరసం కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు లాంటివి. చూడండి, కూల్ డ్రింక్కి, మజ్జిగకి, కొబ్బరినీళ్ళకి ఎంత తేడా ఉందో. ఒకటి డీహైడ్రేట్ చేస్తే ఇంకోటి హైడ్రేట్ చేస్తుంది. ఇక్కడ మంచి విషయమేంటంటే వేసవిలో దొరికే కొబ్బరి బోండాల్లో తీపి తక్కువగా ఉంటుంది. ఇది ఇంకా మంచిది. ఒకవేళ ఏమీ దొరకని పరిస్థితి వస్తే రెడీమేడ్ సోడాల కన్నా ప్లేన్ సోడాలో నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తాగడం బెటర్. సరే, మరి మనం ఉండే వాతావరణాన్ని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. చాలామంది దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతాను అంటారు. కానీ ఏసీ ఆఫీసుల్లో ఉండేవారికి ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఏసీలో ఉంటే పెద్దగా దాహం వెయ్యదు. దానివల్ల రోజుకి లీటరు నీళ్లు కూడా తాగలేని పరిస్థితి వస్తుంది. అందుకే రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలన్నది నిపుణుల సలహా. ఇది గుర్తుంచుకోవాలి. డాక్టర్లు ఒక మంచి ఉదాహరణ చెప్తున్నారు. పాతకారు రేడియేటర్లా మన శరీరం కూడా వేడెక్కకుండా నీళ్లు అవసరం. ఇక ప్రయాణాలు చేసేవాళ్లు, ఎండలో పనిచేసేవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకోసం కొన్ని సలహాలు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, షుగర్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవాలి, లేదంటే అది మరో సమస్యకు దారితీస్తుంది. అంటే షుగర్ లెవెల్స్ పడిపోయాయని సరిచేయడం కన్నా అసలు పడిపోకుండా చూసుకోవటమే మన లక్ష్యం. అందుకే డాక్టర్లు ఇచ్చే ఒకే ఒక్క సలహా, కూల్ డ్రింక్స్కి 100% దూరంగా ఉండండి. మరి ఈ వేసవిలో సురక్షితంగా ఉండటానికి ఈరోజు నుంచే ఓ చిన్న మార్పు చేసుకోవచ్చు కదా. అదేంటో ఆలోచించండి.